ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చివరి వరకు చూడండి. ఒకసారి వీడియో ఏ వీడియో అయినా సరే, నాదేనే కదా, ఎవరిదైనా ఫుల్ వీడియో పెట్టినప్పుడు నా ఛానల్ ఒకటే నేను చెప్పట్లేదండి, ప్రతి ఒక్క ఛానల్లోకి కూడా ఫుల్గా వీడియోలో లోపలికి వెళ్తేనే మనకి కంటెంట్ ఏముందని తెలుస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారో, అందులో ఏం తప్పు చెప్పారో ఏం ఒప్పు చెప్పారో తెలుస్తుంది. ఏమి చూడకుండా 2 సెకండ్లు 3 సెకండ్లు చూసేసి దాని మీద కామెంట్ రాసిస్తే అయిపోదు. బట్ నాకు చూడరు కాబట్టి నాకు కామెంట్స్ రావనుకో గొడవే లేదు, లైక్స్ రావు, కామెంట్స్ రావు, ఎందుకంటే ఎవరు చూడరు కాబట్టి. ఒకసారి వెళ్ళి చూస్తేనే కదండి తెలుస్తుంది. ఒకసారి వెళ్ళి ఛానల్లో కంటే వెళ్ళి ఒకసారి చూడండి, చూసి అప్పుడు మీరు కంటెంట్ ఏంటనేది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నా ఈ ఛానల్ చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆశ్వేద శుద్ధ విద్య రోజు మనం దేవి నవరాత్రుల్లో 2వ రోజు చేసుకుంటున్నాం. ఈరోజు గాయత్రీదేవి అవతారం. మనం విజయవాడ కనకదుర్గాదేవి ఆలయాన్ని అనుసరిస్తాం కాబట్టి మనం గాయత్రీదేవి అవతారాన్ని వేసుకుంటాం. గాయత్రీదేవి జ్ఞానానికి మూల కారణం అనమాట. వేదమాత అంటారు. వేదం ఫస్ట్ నుంచి పుట్టింది ఈవిడి ద్వారానే. అయితే మనం శ్రీశైలంలో అయితే కనుక బ్రహ్మచారిణి అని పిలుస్తారండి. అక్కడ అవతారం వేస్తారు. బ్రహ్మచారిణి అంటే పెద్ద అవతారం ఏముండదండి, అంటే శివుడి కోసం శివుని వివాహం చేసుకోవడానికంటే ముందు శివుని వివాహం చేసుకోవడం కోసం ఈవిడ తపస్సు చేసి బ్రహ్మచారిని అంటే కమండలం పట్టుకొని తపస్సు చేయడం కోసం వెళ్తుంది అనమాట. అప్పుడు ఆవిడ బ్రహ్మచారిని కాబట్టి ఆ అవతారాన్ని ఇక్కడ వేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గాయత్రీదేవి అవతారం, మనం ఇక్కడ గాయత్రీదేవికి మనం పూజ చేసుకుంటాం. గాయత్రీదేవి అనేసరికి ఈవిడి సూర్యమండలంలో ఉంటది. ఈవిడికి ఆల్రెడీ మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు గాయత్రి సంధ్యామాతగా పూజిస్తారండి. ఈవిని గాయత్రిని దండం పెట్టుకుంటారు, గాయత్రి చేస్తారంటారు కదా, సంధ్య గాయత్రి అలా అంటారు కదా, గాయత్రి సంధ్య గాయత్రి అంటారు కదా. గాయత్రి నామాన్ని ఉపదేశానుసారం తీసుకుంటారు. గాయత్రి నామం ఉపదేశం ఉంటే ఎవరైనా గాయత్రి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఉపదేశం లేదు అంటున్నారు. పూర్వం ఉండేదటండి, నాకు కూడా తెలియదు, పూర్వం ఉండేదట, వాళ్ళు చేసేవారు. కాలక్రమేణా అది భూగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఏ పీఠాధిపతులైనా దాన్ని తీసుకొస్తే బయటికి ఆడవాళ్ళు కూడా చేస్తారనమాట. ఇందులో ఆ గాయత్రి మంత్రంలో వచ్చేసరికి ఓన్లీ గృహస్థులు పూజ చేసేది 24 బీజాక్షరాలతో కలిసి ఉంటుందండి ఈ గాయత్రి మంత్రం. అది ఎవరైనా చేసుకోవచ్చు అంటారు, బట్ నేనైతే ఎప్పుడు చేయలేదండి గాయత్రి మంత్రం. కాకపోతే నేను దేవి నవరాత్రులు మొత్తం మీద కూడా ఒకే అవతారాన్ని, దుర్గా అవతారాన్ని మాత్రమే నేను పూజిస్తాను అనమాట. ఈమె సూర్యమండలంలో ఉంటుందండి. ఈవిడి మంత్రానికి అనుష్ఠ దేవత అనమాట. ఒక మంత్రాన్ని మనం చూడండి, ఇప్పుడు నాసిక పట్టుకొని శ్వాస తీసుకుని వదిలేటప్పుడు పూజలో చేసినప్పుడు చెప్తారు కదా, అలాగే గాయత్రి మంత్రం ఉంటే చెయ్యొచ్చు అని అంటారు కదా, అలా అనమాట, చెయ్యొచ్చు. కానీ ఈవిడ ఏం చేస్తుందంటే సూర్యమండలంలో అందరినీ చూస్తూ పరిపాలిస్తూ ఉంటుంది. మన సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారంటారు చూసారు, ఈ సాయంత్రం పూట సంధ్య సంధ్య చేస్తున్నారు అంటారు కదండి, వాళ్ళు ఈ గాయత్రి మంత్రం చదివి అర్ఘ్యం ఇస్తారన్నమాట. ఇక్కడ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన విషయం, నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను చెప్తానండి. ఈవిడ జ్ఞానప్రదాయం. ఈమె 5 ముఖాలు కలిగి ఉంటుందండి. 5 ముఖాలు కూడా ఎలా ఉంటాయంటే, 1 ముత్యపు వర్ణంలో, 2 బంగారు వర్ణంలో, 3 నీల వర్ణంలో, 4 పగడవ వర్ణంలో, 5 తెలుపు వర్ణంలో. ముత్యం తెలుపు ఒక రకంగా ఉండవండి. ఈ 5 రకాల ముఖాలు కలిగి ఉంటది. గాయత్రీదేవి ఎప్పుడు హంస మీదే ఉంటది అనమాట. ఈవిడ ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైన లలిత సహస్రనామంలో ఒక మంత్రం ఉంది కదండి, అది ఇదనమాట. ఈమెని ప్రార్థన, ఈమెను పూజించడం వల్ల మనకి ఏంటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బండాసురుని లలిత సహస్రనామాల్లో ఉంటాయండి. ఏమంటారంటే త్రిపురాసురులు అంటారనమాట. త్రిపురాసురులు సంహార వదలో లలితాదేవి నుంచి కొన్ని శక్తులు ఉద్భవిస్తాయన్నమాట. కొన్ని శక్తులు ఉద్భవించినప్పుడు వాటికి ఈక్వల్ గా ఈ గాయత్రీదేవి కూడా ఒక శక్తి అని అంటారు. అది నాకు ఎంతవరకు అనేది నాకు పూర్తిగా తెలియదు. ఇందులో మాత్రం నాకు తెలిసినంత వరకు బాల త్రిపుర సుందరి దేవి, రాజరాజేశ్వరి దేవి, లక్ష్మీదేవి, అన్నపూర్ణదేవి అన్ని అవతారాలు వేస్తాం కదండి. ఇలాగే 2వ రోజు గాయత్రీదేవి అవతారాన్ని వేస్తామన్నమాట. ఈమెకి ఈ రోజు రవ్వ కేసరి పులిహార నైవేద్యం పెడతాం. ఈమెకి నీలం రంగు అంటే చాలా ఇష్టం అంటే,
నీలం రంగుని మనం చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఒకటండి, ఇదే కలర్ బ్లౌజ్ పీస్ పెట్టాలి, ఇదే కలర్ చీర పెట్టాలి, లేదంటే నేను చెప్పినట్టు రవ్వ కేసరి పెట్టాలి, పులిహోర పెట్టాలి, ఇది ఏమి లేదండి. ఎవరికి ఏది వెసులుబాటు ఉంటే అది. ఆ రోజు మనకి ఇప్పుడు నేను కూడా ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి తెల్లారి. ఇన్ని రకాల పలహారాలు చేసి పెట్టాలి, అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలంటే అవ్వకపోవచ్చు. నాకు ఆ టైంకి ఏది కుదిరితే అది పెడతాను. ఏదైనా అన్నప్రసాదం మాత్రం పెడతాను. అలాగే ప్రతిసారి ఇదే పెట్టాలని ఏం లేదండి. కాకపోతే ఇలా చెప్తారు, వేదంలో ఇలా చెప్తారు. ఏంటంటే మన అయ్యవార్లు కానీ, పూజారులు కానీ, లేదంటే చాలా ఛానల్స్‌లో కూడా ఇలాగే చెప్తారు. ఇది పెట్టండి, అది పెట్టండి అని. కానీ నేనేమంటానంటే ఎవరికి వెసులుబాటు ఏదుంటే అది పెట్టండి నైవేద్యం. ఏమీ లేదండి నేనేమి చేయలేకపోతున్నాను అంటారు కదా! కొద్దిగా పానకం, వడపప్పు పెట్టండి. వండక్కర్లేదు కూడా. కొద్దిగా పెసరపప్పు నానబెట్టి ఇంత గ్లాసులో, చిన్న గ్లాసులు ఉంటాయి కదా! చిన్న గ్లాసులో కొంచెం వాటర్ వేసి దాంట్లో బెల్లం వేసి కొద్దిగా మిరియాల పొడి వేసి యాలక్కాయ పొడి వేసుకుంటే సరిపోతుంది. నేనేం చెప్తానంటే కొద్దిగా బెల్లం పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి 10 రోజులకి సరిపడేలాగా. పెట్టేసుకొని దాంట్లో ఏం చేస్తారంటే మామూలుగా మిరియాల పొడిని యాలక్కాయల పొడి కలిపి ఒక డబ్బాలో పెట్టుకుంటే జస్ట్ కొంచెం వాటర్ అయితే ఇవి వేసేసి పెట్టేస్తే నైవేద్యం కింద అయిపోతుంది. మీరు అలా కూడా చెయ్యొచ్చు. ఇంకొకటి ఏం చెప్తారంటే ఈ రోజు పూజ చేసుకునేటప్పుడు అన్ని రకాలు చేయలేకపోతున్నాం, షోడశోపచార పూజ చేయలేకపోతున్నాం అంటారు. షోడశోపచార పూజ అందరూ చేయలేరండి. నవేడేస్ టీవీల్లో కూడా చెప్తున్నారు, ఛానల్స్లో కూడా వస్తున్నాయి. ఇది ఇది పెట్టుకొని పూజ చేయండి. అది ఎంతవరకు నిజం అనేది చేస్తే చేయొచ్చు. నేను కూడా కొన్ని ఛానల్స్ పెట్టుకునే అవకాశాన్ని బట్టి చేస్తాను. కానీ నేనేమంటానంటే పంచోపచార ధూపం, దీపం, నైవేద్యం, గంధం, పుష్పం అంతే. ఈ ధూపం వేయడానికంటే ముందు అమ్మవారిని ఆవాహన చేస్తాము. మనం ఇది చేస్తాం కదండి, ఆచమనం చేస్తాము. అమ్మవారిని ఆవాహన చేస్తాము. ఆవాహన చేసిన తర్వాత మనం చదువుకోవాల్సింది అష్టోత్తరాలు కానీ, మనకి ఏమి మంత్రం వస్తే అది, లేదా ఏది రాదు శ్రీమాత్రే నమః అని 108 సార్లు చదువుకొని మీరు పూజ చేసుకోవచ్చు. అప్పుడు నైవేద్యం మనం ఏది పెట్టాలనుకుంటే అది నైవేద్యం. ధూపం వేయండి, అగరబత్తి ధూపం. దీపాన్ని వెలిగించి దీపాన్ని నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటాం కదా, అలాగా దీపం అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆదరాబాదరా పడిపోయి ఎవరో కూడా టెన్షన్ గా ఏం పూజ చేయక్కర్లేదు. పంచోపచార 5 ఉపచారాలు చేస్తే సరిపోతుంది. చేసుకునే వాళ్ళు ఎన్నైనా చేసుకుంటారు. మనం చేయలేకపోతే అని చెప్తున్నాను. చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. బాగా చేయలేని పరిస్థితిలో నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ 9 రోజులు ఈ 9 రోజులు దీక్షగా చేసుకునే వాళ్ళు ఒకటి నేల మీద పడుకోండి. రెండోది ఏంటంటే బ్రహ్మచర్యం వహించండి. 3 నాన్ వెజ్ అది తినొద్దు. వీలుంటే ఒంటిపూట భోజనం చేయండి. మందులవి వేసుకునే వాళ్ళు ఉంటే తినేసేయచ్చు. ఒంటిపూట భోజనం చేస్తే మంచిది. నేనైతే చెప్పులు కూడా వేసుకోనండి. వేసుకోకుండానే నేను ఈ 9 రోజులు కూడా చాలా నిష్టగా దీక్షగా చేసుకుంటాను. ఇలాగా గాయత్రీదేవిని పూజించవచ్చు. గాయత్రీదేవి మంత్రం ఉపాసన ఉన్నవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఉపాసన లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటున్నారు, కానీ ఎంతవరకు అనేది నాకు తెలియదనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ 24 అక్షరాలు ఉన్న బీజాక్షరాన్ని ఎవరి ద్వారానో ఉపాసన చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈమె 5 వర్ణాలతో ఉంటుందని చెప్పాను కదండి. ఈ 5 వర్ణాలు మీకు నీలం రంగు అంటే ఇష్టం. నీలం రంగు బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా పెట్టండి. ఈ 9 రోజులు కూడా ఎవరిని తొందరపడి తోలనాడి మాట్లాడొద్దు. ఇంకొకటి నేనేం చెప్తానంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఆవిడని గాయత్రీదేవిగా భావించి ఆవిడకి మీరు తాంబూలాన్ని ఇవ్వండి. ఇదేనండి ఈ గాయత్రీదేవి అవతారం గురించి నాకు తెలిసినంత వరకుగా నేను చెప్పానంటే. నేను పెద్దగా భాగవతాలు, మహాభారతాలు నేను చదవలేదు. అక్కడ ఇక్కడ విన్నది, నా అంతట నేను తెలుసుకున్నది, పుస్తకాల్లో చూసి చదివింది మాత్రమే నేను చెప్పానండి. నాకు వీటి మీద పెద్దగా అవగాహన లేకపోయినా నేను పూజలు ఎక్కువ చేస్తాను. ఎక్కువ చేయటం అంటే పెద్ద ఆవేశంగా కదండి. ప్రతిరోజు లలిత చేస్తాను, లలిత సహస్రనామం చేస్తాను, లలితమ్మకి పూజ చేస్తాను. మా ఇంటి ఇలవేల్పు దుర్గాదేవి అండి, అయినా కూడా నేను లలితాదేవికి పూజ చేసుకుంటాను. లలిత అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను ఈ 9 రోజులు కూడా దుర్గా అవతారం, లలిత అవతారంలోనే నేను అమ్మవారిని పూజించుకుంటాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి. నిన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఒక్కళ్ళే చూసినట్టున్నారు. పోలేండి, పర్లేదు. ఎవరికి ఏ నాలెడ్జ్ కావాలని ఇప్పుడు అమ్మవారు ఎవరికి ఏది తీసుకెళ్లాలో అదే తీసుకెళ్తుంది. నాకు ఎంత ఇచ్చిందో అంతే ఇస్తుందండి. నేను కోరుకున్నంత మాత్రాన్ని ఎక్కువ ఇవ్వదు ఎవరికైనా సరే. నాకు ఏది ప్రాప్తమో అది మాత్రం నాకు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరికీ మరొకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.